హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ పార్ట్కి కంటిన్యూషన్గా మనం మార్చ్ 2024 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఈరోజు ఈ సెషన్లో మొదటగా లూయిస్ మోంటెనిగ్రో. ఈ లూయిస్ మోంటెనిగ్రో అనే అతను పోర్చుగీస్కి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవడం జరిగింది. సో అతని పేరు వచ్చి లూయిస్ మోంటెనిగ్రో. ఓకే, నెక్స్ట్ సైమన్ హ్యారిస్. ఈయన అత్యంత తక్కువ వయసులో యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. 37 సంవత్సరాల వయసులోనే ప్రైమ్ మినిస్టర్ ఐర్లాండ్ కావడం జరిగింది. సో మీరు పోర్చుగీస్ యొక్క క్యాపిటల్ మరియు ఐర్లాండ్ యొక్క క్యాపిటల్, ఏ పార్టీ అక్కడ అధికారంలో ఉంది, ఇవన్నీ నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను దాని గురించి మీకు రిప్లై ఇస్తాను అనమాట. నెక్స్ట్ ఎవ్రీడే బ్యాటరీ అందరికీ తెలిసే ఉంటుంది. మనకు నిప్పో, ఎవ్రీడే ఇవన్నీ ఎప్పుడు మన చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 40 years నుంచి కంపెనీస్ ఉన్నాయి. సో ఈ ఎవ్రీడే బ్యాటరీకి నీరజ్ చోప్రా అనే స్పోర్ట్స్ మ్యాన్ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ కావడం జరిగింది. సో ఈ నీరజ్ చోప్రా ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వ్యక్తి, అది కూడా మీరు తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అలాగే ఇవి నేను ఎందుకు వదిలేస్తున్నా అంటే, అలా మీరు కొంచెం గూగుల్ చేయడం వల్ల కరెంట్ అఫైర్స్ గురించి మీకు మంచి అవగాహన వస్తుందనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎన్ని చెప్పినా సమ్వేర్ కార్నర్లో ఉండే కొన్ని అంశాలు మర్చిపోవడం అనేది ఉంటుంది కంపల్సరీ. కాబట్టి మీకు మీరుగా గూగుల్లో ఇలాంటి విషయాలు తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి చేతిలో ఇవాళ రేపు మొబైల్స్ ఉంటాయి కాబట్టి మీరు ఇలాంటి విషయాలు గూగుల్ చేయడం వల్ల మీకు ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నెక్స్ట్ అర్జున అవార్డీ. సో ఈ అర్జున అవార్డీ అయినటువంటి శీతల్ దేవి, సో ఈమె ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనమాట. సో పర్సన్ విత్ డిజేబిలిటీ ఐకాన్, మన ఎలక్షన్ కమిషన్ వారు ఈమెని పర్సన్ విత్ డిజేబిలిటీ ఐకాన్గా నియమించడం జరిగింది. సో ఆమె పేరు వచ్చి శీతల్ దేవి. నెక్స్ట్ ద సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. అయితే ఈ సుప్రీంకోర్టు చంద్రచూడ్ అనే అతను అపాయింట్స్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ టు ట్యాకిల్ ద క్రిటికల్ ఎండేంజర్మెంట్ ఆఫ్ ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. అంటే ఇది ఒక కొంగ కాదు కానీ కొంగ టైప్లో ఉన్నటువంటి పక్షి అనమాట. మీరు ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని గూగుల్లో కొట్టండి. ఆ పక్షి ఇలా మెడ ఇట్లా ఉండి కొంచెం హారిజంటల్గా ఇలా ఉండడం జరుగుతుంది, ఒక కొంగలాగా. సో ఈ పక్షి ఎండేంజర్మెంట్ అంటే ఇవి అంతరించిపోతున్నాయి అనమాట. ఈ అంతరించిపోకుండా మీకు ఈ మధ్య చిత్తడి నేలలు కాన్సెప్ట్ ఒకటి వచ్చింది కదా, రామ్సార్ చిత్తడి నేలలు. సో అలాంటి రామ్సార్ చిత్తడి నేలల్లో మాత్రమే పెరిగే ఇలాంటి పక్షుల్ని అవి రామ్సార్ అనే వాళ్ళు అడాప్ట్ చేసుకోవడము, ఆ చిత్తడి నేలని పరిరక్షించడం ఇలాంటివి జరుగుతుంది కదా. సో ఈ కరెంట్ అఫైర్ ఆ కోవకు చెందిందే. సో మీరు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అధ్యక్షతన ఏదైతే ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే పక్షి అంతరించిపోకుండా ఉండడానికి ఒక కమిటీ వేసినారనమాట. ఆ కమిటీ ఎవరు అంటే డివై చంద్రచూడ్ అపాయింట్స్ అనమాట. ఆయన లీడ్ చేస్తాడు ఆ కమిటీని. అది ఇక్కడ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కిషోర్ మక్వానా. హూ ఈజ్ కిషోర్ మక్వానా? ఈ కిషోర్ మక్వానా అనే అతను నేషనల్ కమిషనర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్. సో నేషనల్ కమిషనర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్కి చైర్మన్గా కిషోర్ మక్వానా అపాయింట్ కావడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి కిషోర్ మక్వానా. సో నెక్స్ట్ సూరత్ డైమండ్ బోర్డ్స్. సో ఈ సూరత్ డైమండ్ బోర్డ్స్ గురించి మనం లాస్ట్ కరెంట్ అఫైర్స్లో మన వీడియోస్లోనే ఒక దగ్గర చెప్పాము. ప్రపంచంలో అతిపెద్ద కమర్షియల్ బిల్డింగ్ ఏది అంటే ట్రేడింగ్ పరంగా అదే సూరత్ డైమండ్ బోర్డ్సే కొత్తగా కడుతున్నారని చెప్పారు. సో ఈ సూరత్ డైమండ్ బోర్డ్స్కి సంబంధించినటువంటి న్యూ చైర్మన్గా గోవింద్ ధోలాకియా అపాయింట్ కావడం జరిగింది. నాకు గుజరాత్కు సంబంధించినటువంటి రాజ్యసభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనమాట. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నవీన్ జిందాల్. సో ఈ నవీన్ జిందాల్ పేరులోనే ఉంది, జిందాల్ స్టీల్స్కి సంబంధించిన వ్యక్తి. ఇతను ఇండియన్ స్టీల్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. సో ఇలాంటి ఒక ఎంటర్ప్రెన్యూర్ని ఎవరో ఒకరిని ఇండియన్ స్టీల్ ఆఫ్ అసోసియేషన్కి ఇలా ప్రెసిడెంట్గా పెట్టినప్పుడు వాళ్ళు సూచనలు సలహాలు ఇవ్వడము, గవర్నమెంట్కి దగ్గరగా పనిచేయడము, ఎలా ఎంప్లాయ్మెంట్ని పెంచాలి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గట్టు స్టీల్ ప్రొడక్షన్కి ఏమేమి చేయాలి, ఇలాంటివి ఇస్తారని చెప్పి ఒక ఇంపార్టెంట్గా మనకు ముఖ్యమైన వ్యక్తులను పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంబీ రావ్ ఎలక్టెడ్ యాజ్ న్యూ చైర్మన్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్స్. సో ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్కి సంబంధించినటువంటి న్యూ చైర్మన్ ఎవరంటే ఎంబీ రావ్. సో నెక్స్ట్ సిపి రాధాకృష్ణ గెట్స్ అడిషనల్. అంటే ఈ సిపి రాధాకృష్ణ అనే అతను జార్ఖండ్కి సంబంధించినటువంటి గవర్నరు. సో ఈ గవర్నర్ని ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలంగాణకు ఉన్నటువంటి గవర్నరు ప్లస్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుదుచ్చేరి తమిళసై రాజీనామా చేయడం వల్ల సో కొత్తగా ఇతనికి ఛార్జ్ ఇవ్వడం జరిగింది సిపి రాధాకృష్ణకి. సో సిపి రాధాకృష్ణ గెట్స్ అడిషనల్ ఛార్జ్ టు తెలంగాణ గవర్నర్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుదుచ్చేరి. నెక్స్ట్ నవనీత్ సెహగల్ అపాయింట్స్ యాజ్ ద ప్రసార భారతి బోర్డ్ చైర్మన్. సో ప్రసార భారతి బోర్డుకు న్యూ చైర్మన్ ఎవరు అంటే నవీన్ సెహగల్. ఓకే, తర్వాత జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్బీర్ సింగ్ వీళ్ళిద్దరూ న్యూ ఎలక్షన్ కమిషనర్స్గా అపాయింట్ కావడం జరిగింది. అలాగే మనం ఈ వీడియో స్టార్టింగ్లో ఫస్ట్ పార్ట్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరో డిస్కస్ చేసాము, అది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
అలాగే నెక్స్ట్ ఏఎస్ రాజీవ్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సో ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు సంబంధించినటువంటి విజిలెన్స్ కమిషనర్గా ఏఎస్ రాజీవ్ అపాయింట్ కావడం జరిగింది. తర్వాత ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సూరత్ డైమండ్ బోర్డ్సే హ్యాస్ అపాయింటెడ్ ద గోవింద్ దలాకియా యాజ్ అ రాజ్యసభ ఎంపీ ఫ్రమ్ గుజరాత్. ఇట్స్ న్యూ చైర్మన్ మనం డిస్కస్ చేసాము. అలాగే షహబాజ్ షరీఫ్, ఈ షహబాజ్ షరీఫ్ అనే అతను పాకిస్తాన్కి న్యూగా అయినటువంటి ప్రైమ్ మినిస్టర్. అతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తితో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఐర్లాండ్కి సంబంధించినటువంటి యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ సైమన్ హ్యారిస్, ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సైమన్ హ్యారిస్ గురించి. సో ఇది ఎట్లా అంటే ఇంటర్నేషనల్ అంశాల్లో అక్కడ వచ్చినవే ఇక్కడ మళ్ళీ ఇన్ పర్సన్స్ ఇన్ న్యూస్ రెండు విధాలుగా రావడం వల్ల ఈ కొన్ని రిపీట్ అయ్యాయి. సో నో నీడ్ టు వరీ. నెక్స్ట్ మియామి ఓపెన్ 2024. ఈ మియామి ఓపెన్ 2024 ఎందుకు వచ్చిందంటే నార్మల్గా మనకి ఎప్పుడైనా ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యుఎస్ ఇలా అడుగుతారు. సో అయితే మన భారత్కు సంబంధించిన రోహన్ బొపానా ఫ్రమ్ ఇండియా, మాథ్యూ ఎబ్డెన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఓన్ ద మెన్స్ డబుల్. అంటే మన భారత్కు సంబంధించిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి అతను విన్ అయినాడు కాబట్టి ఈ మియామి ఓపెన్ గురించి మీరు గుర్తుపెట్టుకోవడం కొంచెం ఇంపార్టెంట్. అలాగే ఇండియన్ ప్యాడ్లర్ శ్రీజా ఆకుల క్లించెడ్ ద ఉమెన్స్ WTT ఫీడర్ బీరెట్ 2 2024. అంటే వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ బీరెట్ 2 2024. ఇది ఎక్కడ జరిగిందంటే లెబనాన్ క్యాపిటల్ అయినటువంటి బీరెట్ అని వచ్చింది. సో పేరులో కూడా అందుకే బీరెట్ అని ఉంది. సో దీంట్లో మన శ్రీజా ఆకుల అనేవారు సింగిల్స్లో విజేతగా నిలవడం జరిగింది. సో ఈ వరల్డ్ టేబుల్ టెన్నిస్ 2024 బీరెట్ లెబనాన్. ఓకే. అలాగే మెన్స్కి వచ్చేసరికి ఇండియన్ స్టార్ పెడ్లర్ జీ సాతియన్. సో ఈ జీ సాతియన్ అనే అతను ఈ మెన్స్ సింగిల్లో గెలవడం జరిగింది. సేమ్ అది కూడా ఈ లెబనాన్ బీరెట్లో జరిగినటువంటి అదే ఓపెన్స్లో మెన్స్కి సంబంధించినటువంటి జీ సాతియన్ అనే అతను గెలవడం జరిగింది. అలాగే ఫెరారీ డ్రైవర్ అయినటువంటి అతను ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2024లో కార్లస్ సైంజ్ ఇతను గెలవడం జరిగింది. సో విజేతగా నిలవడం జరిగిందనమాట. సో మన గ్రాండ్ ప్రిక్స్లు నార్మల్గా జరుగుతాయి కదా కార్ రేసులు, అలాంటి దానికి సంబంధించినటువంటి ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2024లో ఫెరారీ డ్రైవర్ అయినటువంటి ఫెరారీ రైడర్ ఆర్ సంథింగ్ సో అయినటువంటి కార్లస్ సైంజ్ ఈ విక్టరీ అంటే ఆ యొక్క రేస్లో ఫస్ట్గా విజేతగా నిలవడం జరిగింది. సో నెక్స్ట్ శరత్ కమల్. ఈ శరత్ కమల్ టు బి ఇండియన్ ఫ్లాగ్ బేరర్ అట్ ప్యారిస్ ఒలింపిక్స్. అటైతే మనకు ఏదైతే ప్యారిస్లో ఒలింపిక్స్ జరగనున్నాయో రాబోయే జూలై నుంచి ఆగస్టు వరకు దానికి సంబంధించి ఇండియా నుంచి మన జెండాను పట్టుకొని ఇండియా తరఫున రిప్రజెంట్ చేయబోయే వ్యక్తి శరత్ కమల్. సో మనం ఒలింపిక్స్ జరిగే ముందు ఎవరు ఫ్లాగ్ని రిప్రజెంట్ చేయాలనేది మన స్పోర్ట్స్ అథారిటీ, మన స్పోర్ట్స్ మినిస్టర్ డిసైడ్ చేస్తారు. అలాగే క్రీడల్లో ఎవరైతే రాణించి ఉంటారో మెడల్స్ కొడతారో రిమైనింగ్ మన క్రీడలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఫ్లాగ్ని ఇట్లా డిస్ప్లే చేయడం ఉంటుంది. అది కూడా క్రీడలు జరిగే క్రమంలో ఎవరైతే గోల్డ్ కానీ సిల్వర్ కానీ మన భారత్ పేరుని బాగా నిలబెడతారో వాళ్ళ పేర్లను అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అంటే IPL లాగా ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఈ మస్కాట్ వచ్చి ఉమెన్స్ నేమ్డ్ యాజ్ శక్తి రిజంబల్స్ ఏ టైగ్రిస్ అంటే లేడీ టైగర్ అనమాట. సో డన్నింగ్ ఏ బ్లూ జెర్సీ. సో ఇది మన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్కి సంబంధించి విన్నర్ ఎవరు అంటే RCB. అలాగే రన్నరప్ ఎవరు అంటే ఢిల్లీస్ కెప్టెన్ అనమాట. సో ఈ ఢిల్లీ కెప్టెన్కి మెగ్ లానింగ్ అనేవాళ్ళు కెప్టెను. అలాగే విన్ అయినటువంటి టీం ఆర్సీబీ కెప్టెన్ అందరికీ మీకు స్మృతి మందన అంటే అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది, ఆమె చూసింటారు. చాలాసార్లు పేపర్లో కూడా ఉమెన్స్ క్రికెట్ గురించి ఆమె ఫోటో రావడము ఇవన్నీ జరిగి ఉంటుంది. సో స్మృతి మందన అనేది కెప్టెన్ అనమాట, RCBకి విన్ కావడం జరిగింది. సో క్రికెట్ ఎంతూజియాస్టిక్ చాలా మంది ఉంటారు మన సబ్స్క్రైబర్స్లో. సో వాళ్ళకి చాలా ఈజీ. లేని వారు కూడా దీని గురించి కొంచెం R&D చేయండి. ఎందుకంటే మహిళలకు ఈక్వల్గా ప్రాధాన్యత ఇవ్వడానికి మన దేశం చాలా పథకాలు అన్నీ తీసుకొస్తుంది కాబట్టి వీటి గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశము యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా మీకు ఇలాంటివి వస్తాయి అని 99% నమ్మకం ఉంది. సో ఇలాంటివి కూడా మీరు చదువుకోవాలి. నెక్స్ట్ ముంబై విన్స్ రంజీ ట్రోఫీ. అంటే ఈ ముంబై అనే వాళ్ళు రంజీ ట్రోఫీ విన్ చేయడం వాళ్ళకి చాలా సులువైన పని. ఇప్పుడు 42 సార్లు గెలిచారంట. సో ఎవరి మీద గెలిచారంటే వాకండే స్టేడియంలో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో విదర్భ మీద గెలిచి వీళ్ళు 42సారి విజయం సాధించడం జరిగింది ముంబై అనే టీం. నెక్స్ట్ ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్. అయితే గవర్నమెంట్ కొత్తగా కీర్తి అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ డీటెయిల్స్ ఏంటి అంటే ఇప్పుడు ఈరోజు రేపు ఎట్లా అంటే పిల్లలు మాట అయినట్లేదని ఇప్పుడు కూడా మా బాబు సెల్ అలవాటు చేయలేదు, కానీ టీవీలో కొన్ని కార్టూన్స్ అయితే చూస్తాడు. సో పిల్లలకి మొబైల్లో గేమ్స్ ఆడడము ఇట్లా వర్చువల్గా ఇట్లా గేమ్స్ ఆడకుండా రియల్గా గ్రౌండ్స్కి వెళ్ళి గేమ్స్ ఆడి
అంటే ఫిజికల్గా మంచి ఎదుగుదల, మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలంటే స్పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ క్రమంలో 9 నుంచి 18 సంవత్సరాల పిల్లల్ని ఎవరైతే అలా ఎక్కువగా కూర్చొని గేమ్స్ ఆడడము, అదే మైండ్ సెట్ తోటి డ్రగ్స్ ఇలా అడిక్ట్ కాకూడదు, అందరినీ ఎంతూజియాస్టిక్గా మంచిగా ఇద్దరు ఎంప్లాయీస్ కానీ ఇట్లా స్పోర్ట్స్ పర్సన్గా తయారు చేయాలని చెప్పి ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ 9 నుంచి 18 సంవత్సరాల పిల్లల కోసము ఇక్కడ ఎవరైతే కంట్రీ కార్నర్స్లో ఉన్న పిల్లల్ని అట్లా స్పోర్ట్స్లో వాళ్ళని ఎంకరేజ్ చేసి తీసుకురావడం కోసం ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. సో మనకు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, ఈ క్రింది వాటిలో స్పోర్ట్స్కి సంబంధించినటువంటి స్కీమ్ ఏంటిది కీర్తి. సో అలాగే మనకు స్టార్ట్ 2022 చదివాము, ఏదైతే స్పేస్ సైన్స్కి సంబంధించిన. సో ఇవన్నీ ఆప్షన్స్లో ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవి చదువుకోవాలా, ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ సంతోష్ ట్రోఫీ. సో ఈ సంతోష్ ట్రోఫీ అనేది, ఈ సంతోష్ ట్రోఫీలో ఎవరు గెలిచారంటే సర్వీసెస్. మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ఈజీ, ఎస్. సో ఎవరి మీద గెలిచారంటే గోవా అనేది రన్నరప్, సర్వీసెస్ గెలిచడం జరిగింది. ఈ సర్వీసెస్ అయితే ఇది కొట్టిన 7th టైటిల్ అనమాట, 7 times గెలిచారనమాట, 7th టైటిల్. అలాగే స్పెయిన్ విన్స్ యూఈ అంటే యునైటెడ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్ అనమాట, యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్కి సంబంధించి, అంటే ఈ ఫుట్బాల్ క్రీడలు, ఈ ఉమెన్స్కి సంబంధించినటువంటి ఈ ఫుట్బాల్ క్రీడల్లో స్పెయిన్స్ ఉమెన్ టీమ్ సెక్యూరిటీ హిస్టారికల్ ఓవర్ ద ఫ్రెండ్స్, అంటే స్పెయిన్స్ మొదటిసారి గెలవడం జరిగింది. విన్నింగ్ ఫస్ట్ ఎవర్, అంటే మేడ్ ఇన్ టైటిల్ అనమాట వీళ్ళది, మేడ్ ఇన్ టైటిల్. సో వీళ్ళు ఎవరి మీద గెలవడం జరిగింది అంటే ఫ్రెండ్స్ మీద గెలవడం జరిగింది అనమాట. నెక్స్ట్ ప్రో కబడ్డీ లీగ్. అంటే ప్రో కబడ్డీ లీగ్ చూసిన వాళ్ళు చూసింటారు, చూడకుండా వీళ్ళు పూణే అనే వాళ్ళు పునేరి పల్టాన్ అంటే పూణేకి సంబంధించిన టీం గెలవడం జరిగింది. అలాగే రన్నరప్ ఎవరు మీరు నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇది 10th ఎడిషన్కి సంబంధించిన ప్రో కబడ్డీ లీగ్ అనమాట. అలాగే 4th ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్. ఈ 4th ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి 7 స్టేట్స్లో జరగడం జరిగింది. అంటే నార్త్ ఈస్ట్ స్టేట్ ఎక్సెప్ట్ మణిపూర్ అనమాట. అలాగే సిక్కిం ఒకటి యాడ్ అవుతుంది. నార్త్ ఈస్ట్ స్టేట్లో మణిపూర్ని తీసేసి సిక్కిం యాడ్ చేస్తారు. సో అలా 7 స్టేట్కి సంబంధించిన ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో చండీగఢ్ యూనివర్సిటీ ఓవరాల్, అంటే చండీగఢ్ యూనివర్సిటీకి ఎక్కువ మెడల్స్ రావడం జరిగింది, 71 మెడల్స్ అనమాట. సో దీని యొక్క మస్కాట్ ఏంటి అని అడిగే అవకాశం ఉంది. సో అష్టలక్ష్మి. సో దీని యొక్క మస్కాట్ అంటే చిహ్నం అష్టలక్ష్మి. అలాగే కొటేషన్ వచ్చి ది వైబ్రెంట్ బటర్ఫ్లై. సో ఇది మన ఖేలో ఇండియా గేమ్స్ సంబంధించినవి. అయితే నెక్స్ట్ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి. సో విన్స్ ద మెన్స్ డబుల్ టైటిల్ ఇన్ ద ఫ్రెంచ్ ఓపెన్ అనమాట. ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్యారిస్లో జరిగిన దాంట్లో సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి అనే వాళ్ళు ఈ డబుల్స్ గెలవడం జరిగింది, డబుల్స్ టైటిల్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే శీతల్ దేవి, ద పారా ఒలింపిక్ యాంకర్ అండ్ అర్జున్ అవార్డు అనౌన్స్డ్ యాజ్ ద పర్సన్ విత్ డిజేబిలిటీ ఐకాన్ ఫర్ ద చీఫ్ ఎలక్షన్ కమిషన్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము శీతల్ దేవి గురించి, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, 2 times వచ్చింది. అలాగే ఇండియా మరియు మొజాంబిక్ మరియు తాంజానియా ఈ 3 దేశాలు కలిసి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్, ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. దాని పేరు IMT ట్రిలేట్ 24 అనమాట. ఇది ఎక్కడ జరిగిందంటే నకాలా ఎక్కడ ఉందంటే మొజాంబిక్లో ఉందన్నమాట. ఇది ఎప్పుడు జరిగింది? మార్చి 28, 2024లో జరిగింది. సో ఇండియా, మొజాంబిక్ మరియు టాంజానియా కలిసి ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ IMT, ఇండియా, మొజాంబిక్, IMT అంటేనే మీకు అప్పటికే గుర్తు తెచ్చుకోండి, ఇండియా, మొజాంబిక్, టాంజానియా కలిసి ట్రైలేట్ 24 జరిగింది నకాలా. ఓకే. నెక్స్ట్ బాసిరో డియోమావే. సో ఈ బాసిరో డియోమావే ఎవరంటే డియోమావే ఫాయే విన్స్. సో ఈ నేను ఇక్కడ రాస్తాను, బాసిరో. మీరు రానోళ్ళు ఇట్లా ఒకసారి ప్రొనౌన్సియేషన్ ఎలాగోలో తెలుగులో రాసుకుని 2-3 సార్లు చదవండి. డియోమాయే. సో ఈ బాసిరో డియోమాయే అనే అతను సెనగల్ ప్రెసిడెంట్గా ఎలక్షన్స్లో విన్ కావడం జరిగింది. సో ఈ సెనగల్ అనే కంట్రీ ఆఫ్రికన్ కంట్రీ ఇక్కడ ఉంటుంది. సో దీనికి ప్రెసిడెంట్గా, సో మీరు ఒకసారి 2 సార్లు రాసుకొని చదివినారంటే అక్కడ మనకి ఎలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవ్వడు, ఆప్షన్స్ ఇస్తాడు కాబట్టి ఈజీగా గుర్తుపెట్టే అవకాశం ఉంది. నెక్స్ట్ థాయిలాండ్స్ మూవల్ లీగలైజ్ సేమ్ సెక్స్ మ్యారేజ్. ఇంకా మీకు చెప్పనవసరంలే, బ్రహ్మం గారు చెప్పినట్లు మన ప్రపంచం అంతరించిపోతుంది కదా ఏదో ఒక రోజుకి, ఇదే అనమాట. సో సేమ్ సెక్స్ మ్యారేజ్కి థాయిలాండ్ అనే వాళ్ళు లీగల్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అంటే ఫిమేలే పెళ్లి చేసుకోవచ్చు, మేల్ కూడా పెళ్లి చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ టు రికగ్నైజ్ ద సేమ్ మ్యారేజ్ సెక్స్. సో అదనమాట దీనికి సంబంధించి. నెక్స్ట్ సౌదీ అరేబియా అనేవాళ్ళు ఈసారి ఫస్ట్ టైం ఎక్కడైతే ఈ మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతున్నాయో సౌదీ అరేబియా సెండ్స్ ఫస్ట్ కంటెస్ట్.
అంటే ఈ సౌదీలో ముస్లిం కంట్రీస్లో కొంచెం రూల్స్ ఉంటాయి కదా, వాళ్ళు మామూలు పంపరు. కానీ ఫస్ట్ టైం ఈ మిస్ యూనివర్స్గా పంపడం జరిగింది, ఈ కంటెస్ట్గా పంపడం జరిగింది. అది రూమీ ఆల్కా థానీ. అంటే ఈ 27 years ఉన్నటువంటి ఈ రూమీ ఆల్కా థానీ ఈ రూమీ ఆల్కా థానీని పంపడం జరిగింది. సో షీ ఈజ్ ద ఫస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ ద సౌదీ అరేబియా అనమాట. సో ఇది ఎక్కడ జరుగుతుంది? మిస్ యూనివర్సిటీ 2024 అంటే మెక్సికోలో జరుగుతుంది అనమాట. అలాగే బాల్టిమోర్ బ్రిడ్జ్ కొలాప్స్. సో మీకు అందరికీ తెలుసు ద ఫ్రాన్స్ స్కాట్-కీ బ్రిడ్జ్, దీన్నే బాల్టిమోర్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ద ఫ్రాన్స్ కొలాప్స్ విత్ ద కంటైనర్ షిప్. అంటే కంటైనర్ షిప్ వెళ్ళడం వల్ల ఇది కొలాప్స్ అయింది. అది ఏ రివర్ మీద ఉంటుందంటే పటాప్స్కో పటాస్కో బ్రిడ్జ్ మీద ఉంటుంది అనమాట. సో ద కార్గో షిప్ నేమ్ వచ్చి దాలి. సో ఈ షిప్ అక్కడి నుంచి వెళ్ళడం వల్ల ఆ కంటైనర్స్ తగులుకొని ఆ బ్రిడ్జ్ కూలిపోవడం జరిగింది. సో బాల్టిమోర్ బ్రిడ్జ్ కొలాప్స్ మీరు న్యూస్ పేపర్లో కూడా చూసింటారు. నెక్స్ట్కి వచ్చేసరికి రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మీకు అందరికీ తెలుసు 6వసారి 6th term ఆయన గెలవడం జరిగింది. 76.1% ఓటుతో 6వసారి గెలవడం జరిగింది. అలాగే ప్రెసిడెంట్ అబ్బాస్ నేమ్డ్ యాజ్ మొహమ్మద్ ముస్తఫా యాజ్ ద న్యూ పాలస్తీనా ప్రైమ్ మినిస్టర్. సో పాలస్తీనాగా న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే మొహమ్మద్ ముస్తఫా. సో హూ ఇస్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ పాలస్తీనా? మొహమ్మద్ ముస్తఫా. అలాగే ఆసిఫ్ అలీ జర్దారీ స్వార్న్ యాజ్ ద పాకిస్తాన్ 4th ప్రెసిడెంట్. సో ఆసిఫ్ అలీ జర్దారీ అనే అతను పాకిస్తాన్కి 14th ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే హంగేరీ పార్లమెంట్ సెలెక్ట్స్ ద న్యూ ప్రెసిడెంట్ థామస్ సెల్యూక్. సో ఈ థామస్ సెల్యూక్ అనే అతను హంగేరీ పార్లమెంట్కి ఎలక్ట్ అయినటువంటి న్యూ ప్రెసిడెంట్ అనమాట. సో ఈ ప్రెసిడెంట్ మోడీ మరియు ప్రెసిడెంట్ జుగ్నాథ్, సో ప్రవింద్ జుగ్నాథ్. సో ఈయన ప్రెసిడెంట్ ప్రవింద్ జుగ్నాథ్ మరియు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇనాగ్రేట్స్ ద 8 strip జెట్టి. సో వీళ్ళు కలిసి మన ఈ 2 దేశాల ప్రైమ్ మినిస్టర్లు కలిపి ఈ 8 strips జెట్టి ఇన్ అగలీగా ఐలాండ్. సో ఈ అగలీగా ఐలాండ్లో ద్వీపంలో వీళ్ళు ఈ 8 strip జెట్టి ఇలాంటి కొన్ని బైలేటరల్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. సో దీని గురించి డీప్గా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్, ఫ్రెంచ్ బికేమ్స్ ద ఫస్ట్ కంట్రీ టు గ్లోబల్లీ ఎంబెడెడ్ ద అబార్షన్ రైట్ ఇన్ టు ద కాన్స్టిట్యూషన్. అంటే అబార్షన్ చేయించుకోవచ్చు, అంటే ఇప్పుడు అది ఏ కేసెస్లో చేయించుకోవచ్చు, ఎలా వాళ్ళు వాళ్ళ యొక్క రాజ్యాంగంలో అమర్చారో దాని గురించి కాదు, కానీ ఫ్రెంచ్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ అనమాట. సో అబార్షన్ని ఒక కాన్స్టిట్యూషన్లో చెప్పి అంటే చేసుకోవచ్చు, యూ హ్యావ్ రైట్ టు అబార్ట్స్, అంటే అబార్షన్ చేయించుకోవచ్చు అనే రైట్ని కాన్స్టిట్యూషన్లో పెట్టినటువంటి మొదటి కంట్రీ ఏంది అంటే ఫ్రెంచ్ అనమాట. నెక్స్ట్, ఇండియన్ నేవీ. సో ఇండియన్ నేవీ ఈ యొక్క ఆపరేషన్ పేరు వచ్చి వీళ్ళు ఏం చేశారంటే ఆపరేషన్ సంకల్ప్ అనమాట. ఈ ఆపరేషన్ పేరు వీళ్ళు ఈ ఏఐ కాంబర్ అనే ఒక దాన్ని, ఈ ఫిషింగ్ వెజల్ని, ఇరాన్కి సంబంధించినటువంటి ఫిషింగ్ వెజల్ని కొంతమంది పైరేట్స్ దాన్ని ఇది చేస్తే మన ఆపరేషన్ సంకల్ప్, ఇండియన్ నేవీకి సంబంధించిన ఆపరేషన్ సంకల్ప్ వెళ్ళి వాళ్ళు ఆపరేషన్ చేపట్టి ఆ షిప్ని కాపాడారనమాట. సో ఏ షిప్ని కాపాడారంటే ఏఐ కంబర్. సో జరిగినటువంటి ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ సంకల్ప్. సో ఈ ఆపరేషన్లో 23 మంది పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు కూడా షిప్ లోపల ఉన్నారు, వాళ్ళని కాపాడారు. మొత్తానికి అయితే ఈ హైజాక్ అయినటువంటి షిప్ను కాపాడిన ఘనత మన ఇండియన్ నేవీకి దక్కడం జరిగింది, దానికి మనం గర్వపడాలి. సో నెక్స్ట్, హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024. ఈ హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్లో 92 మంది బిలియనియర్స్తో మన ముంబై ఈజ్ ద ఏషియన్ బిలియనియర్ క్యాపిటల్గా నిలవడం జరిగింది. మన ఏషియాలో ఇంతకుముందు చైనాకు సంబంధించిన బీజింగ్లో ఉండే 91 మంది, ఇప్పుడు మన ముంబైలో 92 మంది అయి బీజింగ్ని క్రాస్ చేసి ఏషియన్ బిలియనియర్స్ క్యాపిటల్గా ఇది నిలవడం జరిగింది. అలాగే ముఖేష్ అంబానీ, సో ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ అనమాట, ఏషియాస్ రిచెస్ట్ పర్సన్. అలాగే ఎలన్ మాస్క్ ఈజ్ ద వరల్డ్ రిచెస్ట్ పర్సన్. సో వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఎలన్ మాస్క్, అలాగే ఏషియాస్ రిచెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ అనమాట. సో నెక్స్ట్, కచతాబు దీవులు. యాక్చువల్గా మన జాగ్రఫీ ఫస్ట్ ఆర్ సెకండ్ వీడియోలో
ఈ ఐలాండ్స్ గురించి చదువుకున్నప్పుడు ఇక్కడ కచతాపు దీవులు ఉన్నాయి, ఇందిరాగాంధీ ఇది శ్రీలంకకి ఇవ్వడం జరిగింది, తమిళనాడు వాళ్ళు ఏమో మాకు కావాలి, ఇది ఒక వివాదాస్పదమైనటువంటి ద్వీపం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్స్ ఇవి జరగడం వల్ల ఈ మోడీ అక్కడెక్కడో స్పీచ్లో ఇది ఇలా ఇందిరాగాంధీ వితౌట్ ఎనీ కండిషన్ వాళ్ళకి శ్రీలంకకి ఇవ్వడం మన క్లాసు అని చెప్పడం జరిగింది. అంటే ఇండైరెక్ట్గా మోడీ మమ్మల్ని తమిళనాడులో తీసుకురండి, ఆ దీవుల్ని మేము మళ్ళీ శ్రీలంక నుంచి తీసుకొని ఇచ్చేస్తాం అనే విధంగా. అంటే మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, కచతాపు దీవులు ఈజ్ ఏ కాంట్రవర్షియల్ ఐలాండ్ బిట్వీన్ ద ఇండియా అండ్ శ్రీలంక. ఇన్ ఇండియా ఇట్ ఈస్ బిలాంగ్స్ టు తమిళనాడు. ఓకే, సో అలా గుర్తుపెట్టుకోవాలి మీరు. కరెంట్ అఫైర్స్ని ఎప్పుడైనా 2-3 స్టేట్మెంట్స్గా మీరు అలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇది 2+2 డిఫెన్స్ మరియు ఫారిన్ మినిస్టర్ డైలాగ్ అనమాట. సో ఇండియా బ్రెజిల్ మధ్య ఇది ఫస్ట్ టైం జరిగింది. నార్మల్గా ఇండియా యుఎస్, యూరోప్ మరియు రష్యన్ కంట్రీస్ తోటి 2+2 అంటే డిఫెన్స్ మినిస్టర్, ఫారిన్ మినిస్టర్ కలిసి కూర్చొని రెండు దేశాల మధ్య ఇంప్రూవ్మెంట్స్ కానీ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇండియా బ్రెజిల్ మధ్య ఇది ఫస్ట్ టైం జరిగిందనమాట. సో కొంచెం ఇది సిగ్నిఫికెంట్ అనమాట, ఫస్ట్ టైం ఇలా బ్రెజిల్తో మనం ఇలా అవ్వడం. అలాగే ఫస్ట్ ఎవర్ న్యూక్లియర్ ఎనర్జీ సబ్మిట్ ఇది బెల్జియంలో జరగడం జరిగింది, న్యూక్లియర్కి సంబంధించిన సమ్మిట్. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా GI ట్యాక్స్ గురించి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం, కటక్కు సంబంధించిన ఒకదానికి మరియు త్రిపుర. అలాగే మజులీ మాస్క్ ఆఫ్ అస్సాం. మజులీ అంటే తెలుసు కదా మీకు, ఐలాండ్ మజులీ దీవి. సో అలాగే మజులీ మాస్క్ అంటే తొడుగు, ముఖం తొడుగు అనమాట. మాస్క్ అంటే ఇంక అందరికీ తెలుసులే, కరోనా వచ్చిన తర్వాత. అస్సాం. సో ఇక్కడ మీకు కనిపించేవి వీటికి GI ట్యాగ్ వచ్చింది, అస్సాంకు సంబంధించినటువంటివి. అలాగే ఇస్రో లాంచెస్ సఖీ యాప్ టు అసిస్ట్ ద గగన్యాన్ క్రూ. సో మీకు తెలుసు గగన్యాన్ గురించి మన రీసెర్చ్లు జరుగుతున్నాయి. అయితే మనుషులని స్పేస్లోకి పంపించాలని ఇండియా సన్నాహాలు చేస్తుంది. సో ఈ విధంగా ఈ సఖీ యాప్ అంటే స్పేస్ బార్న్ అసిస్టెంట్ అండ్ నాలెడ్జ్ హబ్ ఫర్ క్యూ ఇంటరాక్షన్. ఎవరైతే క్రూ మెంబర్స్ స్పేస్లోకి వెళ్తారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కోసం ఈ సఖీ అనే ఒక అటువంటి అసిస్టెంట్. సో ఈ గగన్యాన్ క్రూ గురించి సఖీ అనే యాప్ని అనేది డెవలప్ చేయడం జరిగింది. అంటే సఖీ దేనికి సంబంధించింది, స్పేస్ బార్న్ అసిస్టెన్స్ ఫర్ ద నాలెడ్జ్ హబ్ టు ఇంటరాక్షన్ విత్ ద స్పేస్ క్రూ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలా మీరు. సో డెమోక్రసీ రిపోర్ట్ 2024 ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేస్తారంటే వీడియం ఇన్స్టిట్యూట్. సో వీడియం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ రిపోర్ట్ మీద పనిచేస్తున్నారు. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీని గురించి డిస్కస్ చేస్తాం. కాకుండా ఈ వీడియం ఇన్స్టిట్యూట్ వాళ్ళు డెమోక్రసీ రిపోర్ట్ 2024 గురించి చేయడం జరుగుతుంది. అలాగే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024. సో ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో ఇది వరుసగా 7వసారి కూడా ఫిన్లాండ్ అనేది టాప్ రావడం జరిగింది. మన ఇండియా యొక్క ర్యాంక్ ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. లాస్ట్ ఇయర్ కూడా 126, ఇప్పుడు కూడా సేమ్ 126 ఉందన్నమాట. సో అలాగే 10th ఎడిషన్ ఎక్సర్సైజ్ లమిత్య 2024 ఇండియన్ ఆర్మీ అండ్ సీషెల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ కలిపి సీషెల్స్లో జరిగినటువంటి ఇది అనమాట. సో 10th ఎడిషన్స్ లామిత్య 2024. సో లామిత్య ఎవరి మధ్య జరిగింది, ఇండియన్ ఆర్మీ మరియు సీషెల్స్ డిఫెన్స్ మధ్య జరిగినట్టు. సీషెల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ DF ప్లస్ ఇండియన్ ఆర్మీ మధ్య జరిగిందనమాట. ఎక్కడ జరిగిందంటే సీషెల్స్లో, గుర్తుపెట్టుకోవాలి మీరు. అలాగే ఈ సీషెల్స్లో ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ 2024. అయితే ఈ ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ 2024 ఏంటంటే 16 కంట్రీస్ పార్టిసిపేట్ అయ్యి ఈ ఎక్సర్సైజ్ జరిగింది. 16 కంట్రీలో ఇండియాకు సంబంధించినటువంటి INS టిర్ అనేది INS టిర్ అనే షిప్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడి వరకు ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 16 కంట్రీలు చేసినటువంటి ఎక్సర్సైజ్ని కట్లాస్ ఎక్స్ప్రెస్ 2024 అంటారు. ఇది ఇంపార్టెంట్ అనమాట. అలాగే సీ డిఫెండర్స్ 2024. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ విల్ కండక్ట్ జాయింట్ ఎక్సర్సైజ్ సీ డిఫెండెన్స్ 2020. మనం ఇంతకుముందు ఈ ట్రయంఫ్ 2024 జరుగుతున్నాం, అది ఇండియా US మధ్య. అలాగే సీ డిఫెండర్ 2024 కూడా ఇండియన్ నేవీ మరియు యుఎస్కు సంబంధించిన కోస్ట్ గార్డ్కి సంబంధించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు US కోస్ట్. సో ఇండియన్ మరియు US కోస్ట్ గార్డ్ COAST GUARD కోస్ట్ గార్డ్ మధ్య జరిగినటువంటిది సీ డిఫెండర్ 2024 అనమాట. సో మీకు అక్కడ పేరులోనే తెలుస్తుంది డిఫెండర్, సీ డిఫెండర్ అంటే సముద్రపు దొంగలకు సంబంధించి మరి దొంగతనంగా మన దేశాల్లోకి సముద్ర మార్గాన ఎంటర్ అయ్యే వాళ్ళ గురించి కోస్ట్ గార్డ్ ఈ ఎక్సర్సైజ్ ఏదైతే జరిగిందో అది ఎక్కడ జరిగిందంటే పోర్ట్ బ్లెయిర్. ఈ పోర్ట్ బ్లెయిర్ ఏంటంటే అండమాన్ నికోబార్ క్యాపిటల్ అనమాట. సో ఎక్సర్సైజ్ సముద్ర లక్ష్మణ 2024. సో ఈ ఎక్సర్సైజ్ సముద్ర లక్ష్మణ ఎవరెవరి మధ్యలో జరిగిందంటే ఇండియా మరియు మలేషియా. సో
సో ఈ సముద్ర రక్షణ ఎక్సర్సైజ్ ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 26 నుంచి 28 నుంచి మార్చి 2 వరకు విశాఖపట్నంలో జరగడం జరిగింది. సో ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంట్ మనకు. సో అలాగే నెక్స్ట్, సో మిస్ వరల్డ్ 2024. అయితే మిస్ వరల్డ్ 2024 ఈ కాంపిటీషన్ అనేది ముంబైలో జరగడం జరిగింది. సో చెక్ రిపబ్లిక్కి సంబంధించినటువంటి క్రిస్టియానా జెంకోవాకి అవార్డు రావడం జరిగింది మిస్ వరల్డ్ 2024. అలాగే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అంటే రిలయన్స్ వారికి ఒక ఇలాంటి సేవా సంస్థ ఉంది, దానికి సంబంధించి నీతు అంబానీకి కూడా మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్, అంటే మానవతా దృక్పథం కలిగినటువంటి మిస్ వరల్డ్ అని చెప్పి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది నీతా అంబానీకి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్. అలాగే క్రిస్టియానా జెంకోవాకి మిస్ వరల్డ్ 2024, తను ఏ దేశానికి సంబంధించిన ఉమెన్ అంటే చెక్ రిపబ్లిక్కి సంబంధించిన ఉమెన్. సో నెక్స్ట్ వచ్చేసరికి సరస్వతి సమ్మాన్ అవార్డ్. సో 33వ సరస్వతి సమ్మాన్ అవార్డ్ కేరళకు సంబంధించినటువంటి ప్రభా వర్మకు రావడం జరిగింది, నోటెడ్ మలయాళం పోయట్ అండ్ ఆథర్. సో అతనికి ఏ బుక్కు సంబంధించి వచ్చింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ప్రభా వర్మకి సరస్వతి సమ్మాన్ అవార్డు రావడం జరిగింది. అలాగే ఏబెల్ ప్రైజ్, ఈ ఏబెల్ ప్రైజ్ని మ్యాథమెటిక్స్ నోబెల్ ప్రైజ్ అని కూడా అంటారు. ఈ ప్రైజ్ నార్వే అకాడమీ వాళ్ళు ఈ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎవరికి వచ్చిందంటే మిచెల్ తలగ్రాండ్. సో ఈ మిచెల్ తలగ్రాండ్ అనే అతను ఫ్రెంచ్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇతనికి ఏబెల్ ప్రైజ్ 2024 రావడం జరిగింది. సో ఎలాగైతే భారతదేశంలో భారతరత్న ఫేమస్, అలాగే మన భూటాన్లో ఆర్డర్ ఆఫ్ డ్రగ్ గ్యాలప్ అనే అవార్డు భారతరత్నతో సమానం భూటాన్కి. సో అలాంటి అవార్డు ఈ భూటాన్ వాళ్ళు మొట్టమొదటిగా ఒక నాన్ భూటానికి ఇవ్వడం, అంటే భూటాన్లో పుట్టిన వాళ్ళకి కాకుండా వేరే దేశం వ్యక్తులకి ఇవ్వడం, అది మొదటిసారి. అది కూడా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బిట్ట వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే భూటాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చి షేరింగ్ తోబ్గే. ఇది ఆల్రెడీ మన కరెంట్ అఫైర్స్లో ప్రీవియస్గా జనవరి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేశాము. సో ఏవియేషన్ వీక్ లారెట్స్ అవార్డ్ 2024, ఈ ఏవియేషన్ వీక్ లారెట్స్ అవార్డ్ 2024 గాను మన చంద్రయాన్ 3కి పంపినందుకు గాను మన ఇస్రోకి రావడం జరిగింది. సో ఈ వరల్డ్ అవార్డ్స్లో మన ఇస్రో పేరు రావడం, మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రావడం అనేది ఒక మంచి గర్వించదగ్గ విషయం. సో దీని విషయంగా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో చంద్రయాన్ 3 మిషన్కి సంబంధించి ఏ అవార్డు వచ్చింది ఇస్రోకి అని, ఏవియేషన్ వీక్ లారెట్స్ అవార్డు అనమాట. అలాగే సునీల్ భారతి మిట్టల్. సో ఈయన భారతీ ఎంటర్ప్రైజ్కు ఫౌండర్ మరియు అలాగే ఫౌండర్ మరియు చైర్మన్ అనమాట. ఇతనికి బ్రిటన్లో మీకు తెలుసు కదా, స్వాతంత్రం రాకముందు నైట్ హుడ్ ఇలాంటి బిరుదులు ఇచ్చేవాళ్ళు. ఇలాంటి బిరుదులు మన ఇండియన్స్ని ఏమన్నా చేసినప్పుడు ఈ బిరుదుల్ని వాళ్ళు తిరిగి ఇచ్చేయడం మన ఇండియన్స్ ఇలా జరుగుతుంది కదా. సో అలాంటి నైట్ హుడ్ అవార్డు ఏదైతే ఉందో ఆ నైట్ హుడ్ అవార్డు ఈ సునీల్ భారతి మిట్టల్కి రావడం జరిగింది. సో ఇతను ఎవరి చేత ఇవ్వబడిందంటే బ్రిటన్స్ కింగ్ చార్లెస్ III అనే అతను మన సునీల్ భారతి మిట్టల్కి అవార్డు ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ సిటిజన్ టు రిసీవ్ ద ప్రెస్టీజియస్ అవార్డ్. అంటే స్వాతంత్రానికి ముందు ఎంతోమంది బ్రిటిష్ పాలిస్తున్నప్పుడు ఇచ్చారు, కానీ ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద నైట్ హుడ్ అవార్డు అనమాట. సో ఈ నైట్ హుడ్ సార్ ఇలాంటి అవార్డు రవీంద్రనాథ్ ఠాగూర్కి కూడా వచ్చాయి స్వాతంత్రంకు ముందు. సో నౌ ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద సచ్ ఏ ప్రెస్టీజియస్ హానర్ అనమాట. నెక్స్ట్ ఆస్కార్ అవార్డ్స్ 2024. సో ఈసారి కూడా ఆస్కార్ అవార్డ్స్ మీద కంపల్సరీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఓపెన్హైమర్ అనే మూవీ గుర్తుపెట్టుకోండి. ఈ ఓపెన్హైమర్ అనే మూవీకి బెస్ట్ యాక్టర్గా గాను సిలియన్ మర్ఫీకి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం జరిగింది. అలాగే బెస్ట్ డైరెక్టర్గా క్రిస్టోఫర్ నోలాన్ కూడా ఓపెన్హైమర్కి బెస్ట్ డైరెక్టర్గా అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ పిక్చర్ కూడా ఓపెన్హైమర్ అనమాట. సో ఈ మూడు కాకుండా బెస్ట్ యాక్ట్రెస్గా ఎమ్మా స్టోన్ అనే ఆవిడకి పూర్ థింగ్స్ అనే మూవీకి గాను ఈ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్, సో ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ 2024, అంటే ఇది ఆర్కిటెక్చర్లకు సంబంధించి ఒక గొప్ప అవార్డు అనమాట, ఒక గొప్ప ప్రైజ్ అనమాట. సో ఈ ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ అవార్డు అనేది జపనీస్కు సంబంధించినటువంటి ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉన్నారో రికెన్ యమమోటోకి రావడం జరిగింది. ఇతని రికెన్ యమమోటో. సో ఈ అవార్డు అనేది 2024 గాను రావడం జరిగింది. అలాగే ఎరాస్మస్ అవార్డ్ 2024, ఈ ఎరాస్మస్ అవార్డు ఇండియన్ రైటర్ అయినటువంటి అమిత్ ఘోష్కి రావడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో కరెంట్ అఫైర్స్ మీరు అభ్యర్థులు కరెంట్ ఈవెంట్స్ మీద ఎంత మటుకు ఇంట్రెస్ట్ ఉన్నారనే అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో రతన్ టాటాకు గాను పివి నరసింహారావు మెమోరియల్ అవార్డ్ 2024 అనేది రావడం జరిగింది. తన ఫిలాంథ్రపీ వర్క్, అంటే రతన్ టాటా ఒక ఎంటర్ప్రెన్యూర్తో పాటు ఒక ఇండస్ట్రియలిస్ట్తో పాటు ఇలాంటి ఫిలాంథ్రపీ వర్క్ అండ్ సోషల్ సర్వీస్ ఇలా చాలా చేస్తాడు. సో ఇతనికి భారతరత్న కూడా వరించాలని మనం కోరుకుందాం. నెక్స్ట్, నితిన్ భాస్కర్ దుగ్గల్ విన్స్ ద ఫస్ట్ ప్రైజ్.
సో ఈ యతిన్ భాస్కర్ దుగ్గల్ అనే అతనికి నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2024 గాను అవార్డు రావడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ సో నేషనల్ క్రియేటర్స్ డే, అంటే ఈ అవార్డ్స్ ప్రధానమంత్రి మోడీ ప్రదానం చేయడం వల్ల ఇంపార్టెంట్ అయింది. ఇంతవరకు ఎగ్జామ్స్లో ఇలాంటివి అడగలేదు, కానీ ఈ నేషనల్ క్రియేటర్స్ అవార్డు అంటే ఎవరైతే యూట్యూబ్లో కానీ ఇంకోటి కొంచెం క్రియేటివ్గా సొసైటీకి మంచిగా చేసే వాళ్ళని కొంతమందిని తీసుకొని ఈ అవార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటిల్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఇవి ఇచ్చే అవకాశం చాలా తక్కువ, కానీ మీరు అందరూ అన్ని చదివిన అభ్యర్థులు ఎవరన్నా ఒకసారి చూసుకోవాలి అనుకుంటే చూసుకోండి. వీటిల్లో నేను ఏవైతే రెడ్ హైలైట్ ఉన్నాయో లైక్ అవి మాత్రమే చూసుకోండి. ఎందుకంటే కొంచెం చూడండి, బెస్ట్ క్రియేటర్ ఫర్ సోషల్ చేంజ్ ఇలాంటివి కొంచెం జే కిషోరి ఇలాంటివి కొంచెం ఇంపార్టెంట్ అనమాట. అలాగే డిస్ట్రప్టర్ ఆఫ్ ద ఇయర్ ఇలాంటివి. నెక్స్ట్ బెస్ట్ క్రియేటర్ ఇన్ ద గేమింగ్ కేటగిరీ, గేమింగ్కి సంబంధించినవి. కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ద ఇయర్ మితాలి ఠాకూర్కి వచ్చింది. ఫేవరెట్ గ్రీన్ ఛాంపియన్ అంటే పంకిత్ పాండే, అంటే గ్రీన్ ఛాంపియన్ అంటే ఏదన్నా మొక్కలు నాటడము లేకుంటే సంథింగ్ ఇలాంటి వాటికి సంబంధించినవి చేయడము. సెలబ్రిటీ క్రియేటర్ అమన్ గుప్తా. సో ఇలాంటి క్రియేటర్స్కి అవార్డులు రావడం జరిగింది. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, అన్ని కంప్లీట్ చేసిన వ్యక్తులు దీన్ని చూసుకుంటే మంచిదన్నమాట ఆస్పిరెంట్స్. సో నెక్స్ట్ ఇండియన్ రిసీవ్స్ మిసైల్స్ అండ్ రూబెల్లా ఛాంపియన్ అవార్డు 2024. సో ఇండియాకి రూబెల్లా మిసైల్స్ అండ్ రూబెల్లా ఛాంపియన్ అవార్డు అనేది రావడం జరిగింది. ఈ క్రింది దేశంలో ఏ దేశానికి మిసైల్స్ అండ్ రూబెల్లా ఛాంపియన్ అవార్డు 2024 వచ్చింది అని కూడా డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, కాబట్టి మన ఇండియాకి రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. సో అలాగే ముఖ్యమైన దినోత్సవాలు. సో మార్చిలో మన ముఖ్యమైన దినోత్సవాలకు వచ్చేసరికి వాటిల్లో అన్నిటికంటే ముఖ్యంగా అన్ని ఇంపార్టెంటే, కాకుండా వాటిల్లో మీరు థీమ్ గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 2024 ఇది ఎప్పుడు వస్తుంది అంటే 3 మార్చిన వస్తుంది. దీని థీమ్ కనెక్టింగ్ పీపుల్ విత్ ప్లానెట్. సో పీపుల్ అంటే మనం కూడా యానిమల్ ఏరియా అంటే జంతువు వర్గానికి సంబంధించినది, అంటే మనము ప్లాంట్తో కనెక్ట్ కావడం. సో అట్లా కనెక్టింగ్ పీపుల్ విత్ ప్లాంట్ ఎలాగలో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 8 మార్చ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్. సో దిస్ ఈజ్ ద థీమ్ అనమాట. అలాగే వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. ఈ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ కన్జ్యూమర్స్, అంటే మోసం చేయకుండా ఒక రెస్పాన్సిబుల్ ప్రోడక్ట్స్ని అందించడం వరల్డ్ కన్జ్యూమర్ డే, మార్చ్ 15 ఇది. తర్వాత ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్, రీకనెక్టింగ్ ఆఫ్ ఫర్ హ్యాపీనెస్, బిల్డింగ్ రెసిలియన్స్ కమ్యూనిటీస్. సో ఇది మార్చి 20న జరుగుతుంది. సో వరల్డ్ హ్యాపీనెస్ డే. అలాగే వరల్డ్ స్పారో డే మార్చి 20 అనమాట. స్పారో గివ్స్ దెమ్ ఏ ట్వీట్ ఛాన్స్, ఐ లవ్ స్పారోస్. సో స్పారో అంటే ట్విట్టర్ కదా, ట్వీట్ చేయడం. సో స్పారోస్ గివ్ దెమ్ ఏ ట్వీట్ ఛానల్, ఇది గుర్తుపెట్టుకోండి థీము. అంటే ఇంక పిచ్చుకలు అంతరించిపోతున్నాయి కాబట్టి వాటిని మనం కాపాడుకోవాలి. అలాగే వరల్డ్ ఫారెస్ట్ డే, ఇది ఇక్కడ తప్పుగా ప్రింట్ అయింది, మార్చ్ 21 అనమాట. సో ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్ అనేది దాని యొక్క థీము. వరల్డ్ వాటర్ డే, ఈ వరల్డ్ వాటర్ డే అనేది మార్చ్ 22. దీని యొక్క థీమ్ వచ్చి వాటర్ ఫర్ పీస్ అనమాట. సో అలాగే వరల్డ్ మెట్రాలజికల్ డే, సో దీని యొక్క థీమ్ వచ్చి మార్చ్ 23 జరుగుతుంది. దీని యొక్క థీమ్ అట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్. సో మీరు థీమ్స్ గుర్తుపెట్టుకోండి, మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ఇలాంటివి అడగకుండా ఎస్ఎస్సి ఆర్ఆర్బీ ఇలాంటి ఎగ్జామ్స్లో అడుగుతారు. వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే 2024. సో ఇది మార్చి 24న వస్తుందన్నమాట. ఎస్ వీ కెన్ ఎండ్ ద టీబీ. సో నెక్స్ట్ వరల్డ్ థియేటర్ డే, సో మార్చి 27న జరుగుతుంది. థియేటర్ అండ్ కల్చర్ ఆఫ్ పీస్. సో ఇదనమాట దాని యొక్క థీమ్. సో ఇంతటితో మనకు మార్చికి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని కరెంట్ అఫైర్స్ క్లోజ్ చేసాము. ఇక్కడ స్క్రీన్ మీద మన ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందో మై డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అని టైప్ చేయండి, మీకు ఇమేజ్ తోటి ఛానల్ గడపడుతుంది. అలాగే దాని యొక్క లింక్ ఇక్కడ ఇచ్చాను నేను, మీరు ఇది టైప్ చేసినా కూడా మీకు వస్తుంది. సో ఆల్మోస్ట్ నేను అన్ని కవర్ చేసిన అనుకుంటున్నాను. మీకు ఏదైనా టాపిక్ మిస్ అంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తర్వాత ఇంకొక పార్ట్గా, అంటే పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను, పార్ట్ 2 కూడా అప్లోడ్ చేశాను. సో ఈ పార్ట్ 1 పార్ట్ 2 తోటి మార్చ్ ఆల్మోస్ట్ అన్ని కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యాయి. సో ఆ తర్వాత నేను దీనికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. బాయ్.